గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం. మనము ఈరోజు ఉత్తర ఈశాన్యంలో ఉండే బావి లేదా బోరు లేదా సంపు ఇవన్నీ కూడా మనం గురించి మాట్లాడుకుందాం. బావి ఉత్తర ఈశాన్యంలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థికంగా మంచి స్థితిమంతంగా ఉంటుంది. అంటే డబ్బులకు కొదువ ఉండదు. అదే ఉత్తర ఈశాన్యము ప్లస్ మరియు ఉత్తర వాయువ్యము ఈ రెండింటి మధ్యన ఉండే ఉత్తర భాగంలో కూడా ఒక సంపు కానీ బోరింగ్ కానీ మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే అది మీకు మంచి డెవలప్మెంట్ని ఇస్తుంది. ఉత్తర ఈశాన్యం అనేది ఎక్కడ అంటే ఇంటికి ఈశాన్య మూల నుండి కాంపౌండు ఈశాన్య మూలకు దారం బట్టి లాగినట్లయితే దానికి ఎడం పక్క వచ్చేదంతా కూడా ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఈ ఉత్తర ఈశాన్యము కుబేర స్థానం. దీనిని సరిగ్గా వినియోగించుకున్నట్లయితే అదే పాయింట్ ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనము బావి బోరింగ్ సంపు ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవే గనుక ఈ దారం మీదకి ఈ ఇంటి ఈశాన్య భాగం నుంచి కాంపౌండ్ ఈశాన్య భాగంకు మనం పెట్టుకున్న మార్కింగ్ మీద వచ్చినట్లయితే దిక్మూఢం ఏర్పడుతుంది, దోషం అవుతుంది. అయితే మనకు ఉత్తర ఈశాన్యంలో పెట్టుకున్నటువంటి ఆ వాస్తు అంశం అనేది డిఫెక్ట్ అవుతుంది. దానివల్ల మనకు చెడు ఫలితం వస్తుంది. సో కాబట్టి చిన్న ఒక మార్పు, ఒక అంశము, ఒక చిన్న రేఖ ద్వారా అది మంచిగా లేదా చెడుగా అవుతుందనేది మనము స్పష్టంగా అవుతుంది. ఉత్తర ఈశాన్యములో రెండు భాగాలు మనము ఈ మొత్తం స్థలాన్ని ఈ ఉత్తర భాగంలో ఉన్న పాయింట్ని తీసుకున్నట్లయితే ఈ చివరి నుండి ఈ చివరకు 9 భాగాలు చేసినట్లయితే అందులో 2 భాగాలు అనేది వాయువ్యం వస్తుంది, 2 భాగాలు అనేది ఈశాన్యం వస్తుంది. ఇక్కడ ఈశాన్యము 2 రకాలు, ప్రతి మూల కూడా 2 రకాలుగా ఉంటుంది. ఉత్తర ఈశాన్యము 2 పార్ట్లలో, ఒకటే ఆగ్నేయము దక్షిణాగ్నేయము, తర్వాత తూర్పు ఆగ్నేయం అంటున్నాం, నైరుతిని పశ్చిమ నైరుతి అంటున్నాం, దక్షిణ నైరుతి అంటున్నాం. సో కాబట్టి ఈ 3 దాంట్లలో ఒకటే పార్ట్ మంచిది, రెండో పార్ట్ మంచిది కాదు. దీని గురించి మనం సవివరంగా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అయితే ఉత్తర ఈశాన్యంలో గుంత ఏర్పాటు చేసుకున్నట్లయితే అమౌంట్ రాబడి లేదా వ్యాపారం మంచిగా జరగడము, లేదా ఉద్యోగంలో మంచి స్థితిమంతమైన మంచి ఉద్యోగం రావడం అనేది, పిల్లలు డెవలప్మెంట్ కావడం అనేది ఈ ఉత్తర ఈశాన్యములో ఉండే సంపు లేదా గుంత లేదంటే ఈ బోర్ వేసుకోవడం ద్వారా మనము మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు. అయితే ఇదే ప్రాంతాన్ని కొంతమంది ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఉన్న ద్వారము ఎదురుగా వస్తుందని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, పూర్తి చివరికి తీసుకెళ్తుంటారు. ఇది ఈశాన్యము కాబట్టి పూర్తి ఈశాన్యంకు తీసుకున్నట్లయితే అది మంచి ఫలితం ఇవ్వదు. సరికదా దానికి ఈ అప్పులు ఎక్కువ కావడము, లేదా పిల్లలు వాళ్ళకు కావలసిన ఉద్యోగము రాకపోవడము, చదువుకున్న ఉద్యోగము రాకపోవడము, లేదా ఇంకా ఎన్నో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తి ఈశాన్యంలో కాకుండా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ, మనం ఇప్పుడు చెప్పుకునేది ఉత్తర ఈశాన్యము. ఉత్తర ఈశాన్య భాగంలో అంటే ఇది ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో తీయాలన్నా ఈ బోరు బావి, లేదంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో తీయాలన్నా అనేది మనకు పాయింట్. ఇక్కడ అందుకోసమే స్థలాన్ని ఎప్పుడైనా కూడా మనం డ్రాయింగ్ చేసుకున్నప్పుడు స్థలం ఎక్కడెక్కడైతే మనం కొలతలు ఈ లోపల పార్ట్ అంతా కూడా మనం డివైడ్ చేసుకున్న తర్వాత ఏ భాగము ఎక్కడ మిగిలింది, ఎక్కువ మిగిలింది, ఉత్తర భాగం ఎక్కువగా ఉన్నట్లయితే మనం అక్కడ సంపు బోరింగ్ తీసుకుంటాం. ఒకవేళ తూర్పు భాగం మనకు ఎక్కువగా మిగిలినట్లయితే అకార్డింగ్ టు ప్లాన్. కాబట్టి ప్లానర్ యొక్క బాధ్యత చాలా పెద్దది. ఈ సింపుల్గా ప్లాన్ తీసేసుకున్నాము, లేదా వాళ్ళు ప్లాన్ ఇచ్చేవాళ్ళు మేము ఏదో ఇచ్చాము అనడానికి వీల్లేదు. ఒక చిన్న మిస్టేకు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న మీ యొక్క నిర్లక్ష్యము అది ఎంతో తీవ్ర నష్టానికి, తర్వాత అనారోగ్యానికి, లేదంటే మీరు దానిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనటువంటి, దాన్ని ఫుల్ఫిల్ చేయలేనటువంటి యొక్క నష్టానికి ఈ దారి. కాబట్టి ప్లానర్ పూర్తి నాలెడ్జ్ ఉండాలి.
అందుకోసమే మనం ఏమంటున్నామంటే ఎక్కడైతే మీరు ప్లాన్ తీసుకుంటున్నారో అక్కడ ఆ వ్యక్తిని అడగండి, ఇందులో మిస్టేకు ఉందా, లేదంటే మీరు కొద్ది జ్ఞానంతో మీరు దీన్ని ప్లాన్ వేసారా, పూర్తి జ్ఞానంతో నాలెడ్జ్తో ప్లాన్ వేసారా అడగండి. 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఏమంటాడు, పూర్తి జ్ఞానంతో మేము ప్లాన్ ఇస్తున్నాము, అందరికీ ఇచ్చాము, ఇది పూర్తిగా వాస్తవం ఉంది అని ఆయన చెప్తాడు. మీరు నెక్స్ట్ వర్డ్ ఏమడగాలంటే అదే పాయింట్ని ఆ ప్లాన్ మీకు ప్లాన్ ఇస్తాడు కదా, ఆ ప్లాన్ పేపర్ మీద మీరు రాయమని చెప్పాలి, ఇందులో మిస్టేక్ లేదు. ఆయన పేరు సెల్ నెంబర్ రాసుకుంటే ఇంకా మనం వెళ్ళి మనం అడిగేందుకు ఆస్కారం ఉంటుంది. మేము కట్టాము, 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టాము, బాత్రూమ్ అని మిస్టేక్ అని అంటున్నారు, మేము గ్రంథాలు కూడా మేము చూసాము, చాలా వీడియోస్ కూడా చూసాము, గౌరవ తిరుపతి రెడ్డి లాంటి మంచి లెజెండ్ బుక్స్ కూడా చూసాము, అందులో మీరు ఇచ్చిన పాయింట్స్ కొన్ని తప్పున్నాయి అని అవి అడగడానికి, అతన్ని వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అడుగుతారు అన్న భయం ఎప్పుడైతే ఉంటుందో ఈ ప్లానర్స్ అందరూ కూడా వాస్తు నేర్చుకొని ప్లాన్ వేస్తారు. కొంతమంది నిర్లక్ష్యంగా ఎట్లా అంటున్నారంటే మీరు వాస్తుతో ఇమ్మంటే ఇస్తాము, లేకంటే ఇవ్వలేమంటున్నారు. అంటే చూడండి, అంటే వాస్తు లేకుండా ఇవ్వడం అంటే మీరేమన్నా సంపుని దక్షిణంలో ఇస్తారా, పడమరలో ఇస్తారా? వాస్తుతోనే డ్రాయింగ్ చేయాలి, వాస్తుతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళే డ్రాయింగ్ చేయాలి. మామూలు డ్రాయింగ్ ఎవరైనా చేయగలుగుతారు, మనం కూడా చేసుకోవచ్చు డ్రాయింగ్. అతనికి మనం ఎందుకు ఇచ్చాము వర్క్? ఈ 40 లక్షల రూపాయల ఇంటిని మనము జీవితాంతం కష్టపడి మళ్ళీ కట్టలేనటువంటి ఈ ఇన్ని లక్షల రూపాయల ఇంటిని మనము ఒక ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ప్లాన్ అనేది ఈజీగా తీసేయడమో లేదంటే ఎక్కడో ఏముందిలే అనడమో అనేది తప్పవుతుందన్నమాట. ఇక్కడ పూర్తి ఈశాన్యం అనుకొని పూర్తి ఈశాన్యంలో ఇవ్వడం వలన ఎట్లయితే మనకు నష్టదాయకమవుతుందో, అశుభ ఫలితాలు వస్తాయో, అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఎదురుగా సంపు లేదంటే ఇదేదైనా నల్ల గుంత కానీ బోరు కానీ రావద్దు అన్న ఆలోచన వీళ్ళకు మనం ఎట్లా లర్న్ అయ్యామంటే ఎట్లా మనము దానిని మూఢనమ్మకాలను ఎక్కువ నమ్ముతున్నాం. అంటే సహజంగానే 10 మంది చెప్తున్నది మనం అది నిజం అనుకుంటాం, కానీ మనం చదువుకున్న వాళ్ళము, ఇప్పుడు ఇంకా మనకు అది తెలుసుకునే అంశం ఉంది, మనకు మీడియా ఉంది, లేదంటే గ్రంథాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఒకరు చెప్పిన అంశము ద్వారం ముందు ఎందుకు ఉండొద్దు అనేది మనం ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఈ ఆలోచన లేకుండా ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతున్నారు. ఆయన పెద్ద మనిషి చెప్పాడు అంటున్నారు. పెద్ద మనిషి అంటే ఏజ్కి పెద్ద మనిషి, నాలెడ్జ్లో పెద్ద మనిషి. ఉత్తర ద్వారం ఎదురుగా ఈ బోరింగ్ కానీ సంప కానీ రావద్దనే ఆలోచన చాలామందికి బలంగా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఈ సగభాగం దాటి ఈ వాయు భాగం వచ్చే విధంగా, వాయువులో గుంట వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని అనేక సమస్యలు పాలవుతున్నారు. ఇది ఈ ఉత్తర వాయువులో గుంతడడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహం లేట్ అవుతుంది. ఒకవేళ బలవంతంగా చేసినా అది డిస్పర్స్ అవుతుంది, విడిపోయే స్థితి వస్తుంది. లేదంటే గృహహింస కేసు కావచ్చు, కోర్టులు తిరగచ్చు, లేదంటే ఈ పంచాయతీలు గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా ఉత్తర వాయువ్యం గుంత, బోరింగు లేదంటే సంపు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ద్వారానికి ఎదురుగా రావద్దనే ఒక మాటతోటి దీనిని అటు వెళ్ళకుండా ఇటు వాయువ్యం వైపు తీస్తున్నారు. అప్పుడు వాయువులో ఉన్న గుంత ఇచ్చే నష్టాలన్నింటినీ భరిస్తున్నారు. అవన్నీ అయిన తర్వాత చివరి స్టేజ్లో వాస్తు మార్పులు కూడా చేయలేని స్థితి వచ్చిన తర్వాత ఏదైనా వాస్తు మిస్టేక్ ఉందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఎవరైతే ఇప్పుడిప్పుడే మనకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేదంటే మరే ఇతర ఉద్యోగాలు కానివ్వండి, ఇప్పుడు 30 ఇయర్స్లో కూడా చాలామంది ఇండ్లు కొంటున్నారు, అపార్ట్మెంట్ కొంటున్నారు. సో కాబట్టి వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కావాలి అంటే పర్ఫెక్ట్ వాస్తు ప్లానర్తో చూయించుకొని, లేదంటే కొత్త ఇల్లు ఉంటే దానిని ఆ విధంగా మంచి
తప్పు లేకుండా డ్రాయింగ్ చేయించుకొని, లేదంటే ఒకవేళ అపార్ట్మెంట్ ఉన్నట్లయితే ముందుగానే చూయించుకొని దాని మీద 10 రకాలుగా ఆలోచించి తీసుకున్నట్లయితే మీరు ఇంకొక 5 ఇళ్ళు కట్టగలుగుతారు. లేదంటే ఇంకా మరింతగా డెవలప్మెంట్ అవ్వగలుగుతారు. మీకు అనవసర తలనొప్పులు, జీవితంలో అడ్డంకులు రావు. అందుకోసమే వాస్తుశాస్త్రం ఉన్నది. ఇక్కడ వాయువ్య భాగంలో ఎప్పుడైతే మనం గుంతలు ఏవైతే ఉంటాయో వాటిని మనము సరిచేసుకొని ఇక్కడ ఇవి మూసేసి తిరిగి మనము ఉత్తర ఈశాన్యంలో వచ్చే విధంగా వాటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు ధనరాశులు ఖచ్చితంగా కలుగుతాయి. అమౌంట్ ఏదో ఒక రూపంలో మీరు చేసే వృత్తిలో లేదంటే మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ అనేది మీరు చవి చూడవచ్చు 100%. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మాకు బావి లేదా సంపు గుంత ఉన్నా కూడా మేము డబ్బుకు వెతుకులాడుతున్నాము అనే మాట మీ నోటి ఉండరాదు. ఇంతవరకు నేను గ్యారంటీ. వాస్తుశాస్త్రం మనకు ఎందుకు ఒక జీవితం అడ్డంకులు లేకుండా లేదంటే అనవసర తలనొప్పులు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కేవలం గుంత తీయడం అనేది చాలా ఈజీ వర్క్. కానీ మనం చేస్తున్న మనం 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 వెళ్తున్న దారిలో, మన వృత్తిరీత్యా వెళ్తున్న దారిలో ఏవైనా అడ్డంకులు రావడం అనేది అది మరొక అంశం. అలాంటివి రాకుండా ఉండి మనకు అదృష్టయోగం కలగాలంటే ఉత్తర ఈశాన్యంలో ఈ ద్వారం ఎదురుగా కూడా ఒకవేళ అవకాశం ఆ స్థలం యొక్క కొలతలు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది స్థలం కొలతలను వీళ్ళు చూడడం లేదు. కేవలము కొన్ని మూఢనమ్మకాలు కొంతమంది చెప్పిన వాళ్ళ మాటలు బట్టి ఈ ఉత్తర ఈశాన్యంలో చాలామందికి నేను చూశాను, పూర్తి ఈశాన్యంలో ఈ దోషం వచ్చే విధంగా పూర్తి ఈశాన్యంలో సంపు లేదంటే బావి లేదంటే మరేదైనా గుంతలు తోతున్నారు. కానీ ఇక్కడ ఉత్తరంలో లేదంటే ఉత్తర ఈశాన్యంలో ఈ యొక్క వాస్తు అంశాన్ని మీరు చూసినట్లయితే అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది. ఇది ఉత్తర వాయుంలో గుంతల ద్వారా మనము ఇంతకుముందు చెప్పినట్టు గృహహింస కేసులు లేదంటే కొట్లాటలు, ఈ డైవోర్సు, మ్యారేజ్, ఈ కంప్లీట్ మ్యారేజ్ సంబంధించింది ఈ వాయువ్య భాగము. దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు